సేమ్ మ్యూజిక్ అనిపించింది కదా నాకు కూడా. సో లోకి ఎపిసోడ్ 6 ఇట్స్ గుడ్ బట్ ఎక్స్పెక్టెడ్. అంటే నేను ఎపిసోడ్ 5 బ్రేక్ డౌన్లో విలన్ ఎవరై ఉండొచ్చు అని చెప్పి 3 గెసెస్ చెప్పాను. సో అందులో ఒకటి కరెక్ట్ అయింది, నేను అదే అవ్వకూడదు అనుకున్నా, ఎందుకంటే అది మరీ ఆబ్వియస్. సో ఈ వీడియోలో లోకి ఎపిసోడ్ 6 బ్రేక్ డౌన్ చేసి ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఎంసీలో అప్కమింగ్ మూవీస్కి లోకి ఎపిసోడ్ 6 క్లైమాక్స్ ఎలా ఎఫెక్ట్ చేయబోతోంది, ఇంకా లోకి సీజన్ 2కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ మాట్లాడతాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇంట్రో కార్డ్ పడేటప్పుడు వెనకాల ఒక సటిల్ బీజిఎం వస్తుంది, ఒక సాంగ్. అది ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్ బై హ్యారీ జేమ్స్. ఈ సాంగ్ ఎండ్ గేమ్ క్లైమాక్స్ లో కెప్టెన్ పెగ్గి డాన్స్ చేసేటప్పుడు వస్తుంది. ఇంకా ఇక్కడ చాలా వాయిసెస్ వినిపిస్తాయి మనకి, అవన్నీ చూద్దాం. సో ఫస్ట్ టోనీ స్టార్క్ రిపల్సర్ సౌండ్ వినిపిస్తుంది, ఇంకా శామ్ వే టు గో టిక్ టాక్ డైలాగ్ ఫ్రమ్ సివిల్ వార్, తర్వాత హోప్ డైలాగ్ యాంట్ మ్యాన్ 1 నుంచి దట్స్ హౌ యూ పంచ్ అని, తర్వాత బ్లాక్ ప్యాంతర్ వకండా ఫర్ ఎవర్ డైలాగ్, తర్వాత యాంట్ మ్యాన్ డైలాగ్ యూ హ్యావెంట్ హర్డ్ ఆఫ్ మీ. ఈ డైలాగ్ కూడా యాంట్ మ్యాన్ 1 నుంచే, యాంట్ మ్యాన్ ఇంకా ఫాల్కన్ ఫైట్ సీన్ నుండి. తర్వాత నటాషా డైలాగ్ లెట్ మీ పుట్ యూ ఆన్ హోల్డ్ అవెంజర్స్ 1 నుండి. తర్వాత ఇది అందరికీ తెలిసిందే స్టార్లో డైలాగ్ డాన్స్ ఆఫ్ బ్రో గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 1. తర్వాత థర్డ్ డైలాగ్ వినిపిస్తుంది మనకి ఈజ్ ఎ ఫ్రెండ్ ఫ్రమ్ వర్క్. ఇది కూడా చాలా మంది గుర్తుంటుంది థర్ 3లోది. అండ్ క్యాప్టెన్ అమెరికా ఫేమస్ డైలాగ్ ఐ కెన్ డూ దిస్ ఆల్ డే. ఇది ఎండ్ గేమ్ నుండి, ఎందుకంటే తర్వాత మనకి యా ఐ నో అని చెప్పి కూడా వినిపిస్తుంది. తర్వాత హ్యాంగ్ డైలాగ్ ఐ షో యూ ఫెరోసిటీ. ఇది కూడా యాంట్ మ్యాన్ 1 నుండే ఓపెనింగ్ సీన్ ఇది. తర్వాత క్యాప్టెన్ మార్వెల్ డైలాగ్ వినిపిస్తుంది హయ్యర్ ఫాదర్ ఫాస్టర్ బేబీ ఫ్రమ్ క్యాప్టెన్ అమెరికా 1. సో తర్వాత వీ హ్యావ్ ఏ హల్క్ అని వినిపిస్తుంది, అది అవెంజర్స్ 1లో కూడా ఉంది, బట్ ఇక్కడ లోకి వాయిస్లో వినిపిస్తుంది. సో ఇది ఇన్ఫినిటీ వార్ నుండి. తర్వాత కార్క్ డైలాగ్ వీఆర్ గోనా జంప్ ఆన్ దట్ స్పేస్ షిప్ డైలాగ్ ఇది. సో ఇది థర్ 3 క్లైమాక్స్లోది. తర్వాత చాలా డైలాగ్స్ మిక్స్ చేసి కొట్టారు, నాకు ఒకటే క్లియర్గా వినిపించింది హల్క్ డైలాగ్ అవెంజర్స్ 1 నుండి ఐఎమ్ ఆల్వేస్ యాంగ్రీ. ఇంకా ఎంసీయూ బయట నుంచి కూడా కొన్ని డైలాగ్స్ వినిపించాయి మనకి. వి థింక్ ఆఫ్ టైమ్ యాజ్ ఏ వన్ వే మోషన్ అని చెప్పి ఒక డైలాగ్ వస్తుంది. సో ఇది లవింగ్ లంక అని చెప్పి ఒక వీడియో ఉంది యూట్యూబ్లో, అందులో ఉంది ఈ డైలాగ్. మరి ఇది వాళ్ళదేనా లేదా వాళ్ళు కూడా ఏదైనా ఆడియో క్లిప్ వాడారా వాళ్ళ వీడియోలో నాకు తెలియదు. తర్వాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తుంది వన్ స్మాల్ స్టెప్ ఫర్ మ్యాన్ అని. అండ్ బై ద బై ఇది ఒరిజినల్ అపోలో 11 గ్రూప్ ఫోటో ఫ్రమ్ జూలై 24, 1969. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైకేల్ కాలిన్స్, ఇంకా బజ్ ఆల్డ్రిన్, ఆ ముగ్గురు ఆస్ట్రోనట్స్ అపోలో 11లో మూన్ మీదకి వెళ్ళొచ్చారు. ఇంకా తర్వాత వినిపించే డైలాగ్ మనకి చాలా పాపులర్, ఈ డైలాగ్తో చాలా మీమ్స్ చేశారు అప్పట్లో. ఇది గ్రెటా థన్బర్గ్ అనే ఆమె స్పీచ్ నుండి హౌ డేర్ దే డైలాగ్. ఈమె ఒక స్వీడిష్ యాక్టివిస్ట్. తర్వాత ఈ కాస్మిక్ స్మోక్లో నాకు ఈగల్ సౌండ్ వినిపించింది, ఇంకా తర్వాత కొన్ని బర్డ్స్ లేదా క్రీచర్ సౌండ్స్ కూడా కలిపి వినిపించాయి. తర్వాత పాకిస్తానీ యాక్టివిస్ట్ మలాలా యూసఫ్ జాయ్, ఐ థింక్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ కరెక్ట్, మై డ్రీమ్ డైలాగ్. ఈమె యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్. నెక్స్ట్ నెల్సన్ మండేలా వాయిస్ నుంచి ఒక డైలాగ్ వింటాం మనం, వీ హ్యావ్ ఫాట్ ఫర్ ద రైట్ టు ఎక్స్పీరియన్స్ పీస్ అని. మేబీ ఆయన వన్ ఆఫ్ ద స్పీచెస్ నుండి అయి ఉంటుంది ఇది. తర్వాత క్లాసిక్లోకి డైలాగ్ వింటాం గ్లోరియస్ పర్పస్ ఎపిసోడ్ 5 నుండి. తర్వాత విజన్ డైలాగ్ వింటాం వాండా విజన్ నుండి వాట్ ఈస్ గ్రీఫ్ ఇఫ్ నాట్ లవ్ పర్సెవరింగ్. తర్వాత మాయా యాంజిలో అనే ఆమె వాయిస్లో ఒక డైలాగ్ వింటాం ఐ విల్ రైజ్ అని. ఈమె ఒక అమెరికన్ పోయెట్. అండ్ లాస్ట్ వినిపించేది మనకి లాస్ట్ ఎపిసోడ్ 5 నుండి సెల్వి డైలాగ్ ఓపెన్ యువర్ ఐస్. సో ఎపిసోడ్ 5 బ్రేక్ డౌన్లో నేను అనుకున్నట్టే ఇది సీక్రెట్ టైమ్ లైన్. నెక్స్ట్ వీళ్ళు నడుస్తూ వెళ్తారు ఆ కోట దగ్గరికి. ఇక్కడ వెనకాల వచ్చే బీజిఎం కొయ్యి మిల్గాయలో ఇట్స్ మ్యాజిక్ సాంగ్లో అనిపించింది నాకు. సో అదే ఈ వీడియో స్టార్టింగ్లో ప్లే చేశా. ఎంట్రన్స్ దగ్గర సైడ్లో 2 అవర్ గ్లాసెస్ ఉంటాయి. సో టీవీ డోర్స్ మీద కూడా ఇవి ఉంటాయి. సో ఇదంతా టైం మీద కాబట్టి ప్లాట్ అంతా ఆ థీమ్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ సీన్ నిజంగా భయపెట్టింది మిస్ మినిట్స్, ఒక స్ప్లిట్ సెకండ్. మార్వెల్ నిజంగా మేము కూడా భయపెట్టగలము అని చెప్పడానికి పెట్టినట్టుంది సీన్. సో డాక్టర్ స్ట్రేంజ్ 2 ఎంసీలో ఫస్ట్ హారర్ మూవీ కాబట్టి ఏం ప్లాన్ చేస్తున్నారు చూడాలి అందులో. సో ఇక్కడ మిస్ మినిట్స్ ఒక ఆఫర్ ఇస్తుంది లోకీని సెల్వీని ఒక టైం లైన్లోకి పంపడానికి. అండ్ ఆ టైం లైన్ అంతా వాళ్ళు రూల్ చేసుకోవచ్చు. ఇంకా ఇన్ఫినిటీ గాన్లెట్, ఇన్ఫినిటీ స్టోన్స్, ఇంకా ఏం కావాలంటే అది ఇష్టం ఉంటుంది. బట్ వీ విల్ రైట్ అవర్ ఓన్ డెస్టినీ అని చెప్పి రిజెక్ట్ చేస్తారు. తర్వాత టీవీఏలో రవోనా ఎపిసోడ్ 5లో టీవీఏ ఫౌండింగ్ ఫైల్స్ అడుగుతుంది కదా, బట్ మిస్ మినిట్స్ ఇంకో ఫైల్ ఇస్తుంది. అది ఏమై ఉంటుందో అనేది తర్వాత మాట్లాడతాను నేను. తర్వాత మళ్ళీ లోకి అండ్ సెల్వి దెయ్యాల కోటలో సీన్. ఇది ట్రైలర్లో తెలివిగా సెల్విని లేపేశారు సీజీఏలో, మనకి స్పాయిల్ అవ్వద్దని చెప్పి. అందుకని ఇక్కడ లోకి సెంటర్లో ఉండడు, కొంచెం పక్కకు ఉన్నట్టు ఉంటుంది ట్రైలర్ షాట్లో. అందుకనే చెప్పేది నెవర్ ట్రస్ట్ మార్వెల్ ట్రైలర్స్ అని. అండ్ వీళ్ళు లోపలికి వెళ్ళాక టైం కీపర్స్ విగ్రహాలు ఉంటాయి, ఒకటి విరిగిపోయి ఉంటుంది, మేబీ అది క్యాంగ్ దేమో. నెక్స్ట్ జొనాథన్ మేజర్స్ డెబ్యూ ఇన్ ఎంసీయూ యాజ్ క్యాంగ్. అంటే ఎగ్జాక్ట్గా క్యాంగ్ కాదు, బట్ క్యాంగే. ఇక్కడ లోకి సిరీస్లో ఈయన హీ హూ రిమైన్స్ అని చెప్పి చేస్తున్నారు క్యారెక్టర్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. తర్వాత లిఫ్ట్లో సెల్వి హీ హూ రిమైన్స్ వేసేద్దాం చూస్తుంది, బట్ టైం ట్విస్ట్తో ఎస్కేప్ అవుతాడు.
తర్వాత టీవీలో మోబియస్ వస్తాడు. రవోనా యాక్చువల్లీ హ్యాపీగా కనిపించింది నాకు చూసినప్పుడు. మేబీ నిజంగా రియల్ ఫ్రెండ్ లా కన్సిడర్ చేసింది ఏమో. అందుకే నేను ముందు సీన్లో టేబుల్ పైన రింగ్ మార్క్ చూసినప్పుడు ఆగుతుంది, మోబియస్ని గుర్తు తెచ్చుకుంటుందేమో అక్కడ. తర్వాత మోబియస్ని ప్రూన్ కూడా చేయకుండా ఆగుతుంది. అండ్ ఇక్కడ పెట్టి బేడ సర్దేసి టైం డోర్ నుంచి ఎక్కడికో వెళ్తోంది. ఎక్కడ వెళ్తుందో ఎగ్జాక్ట్గా మనకు తెలియదు, బట్ నాకే ఆమె 31st centuryకి వెళ్తుంది. ఇందాక మిస్ మినిట్స్ కూడా ఇచ్చిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది హీ హూ రిమైన్స్ 31st centuryలో ఉన్న లొకేషన్ అండ్ డీటెయిల్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఈయన 31st century నుండి నేను అని చెప్తాడు తర్వాత. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా B-15 టీవీలో లోపల ఉన్న వాళ్ళందరూ వేరియంట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. అక్కడ రవాణా చూపిస్తుంది మినిట్ మెన్కి, ఇంకా జడ్జ్ అవ్వక ముందు లైఫ్. నెక్స్ట్ చైన్ రియాక్షన్ లాగా అందరికీ తెలిసిపోతుంది వాళ్ళందరూ వేరియంట్స్ అని చెప్పి అనుకోవాలి. అదంతా చూపించరు, బట్ ఇంకంతే అనుకోవాలి. అండ్ జడ్జ్ రవాణా టీవీలోకి రాకముందు ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ స్కూల్లో టీచర్ ఆర్ ప్రిన్సిపల్, అందుకే ఆ పెన్ ఉంటుంది టీవీ ఆఫీస్లో కూడా. ఇక్కడ హీ హూ రిమైన్స్ స్టోరీ తెలుస్తుంది. ఇతను 31st centuryలో పెద్ద సైంటిస్ట్, మల్టీవర్స్ ఉందని కనిపెడతాడు. అండ్ వేరే యూనివర్స్లో తన వేరియంట్స్తో కలిసి ఆ యూనివర్స్ నుండి టెక్నాలజీ నాలెడ్జ్ వీళ్ళందరూ షేర్ చేసుకుంటారు బాగా డెవలప్ చేసుకోవడానికి ఒకరికొకరు. బట్ ఈ వేరియంట్స్ అందరూ మంచోళ్ళు కాదు, పకోడిగాలు కూడా ఉంటారు. వీళ్ళు ఈ టెక్నాలజీతో వేరే అర్త్స్ కాంకర్ చేయడం స్టార్ట్ చేస్తారు, క్రియేటింగ్ మల్టీవర్సల్ వార్. ఎపిసోడ్ 1లో మనకు చూపించింది. సో ఈ ఫస్ట్ వేరియంట్ ఈ మల్టీవర్సల్ వార్ టీయర్స్ నుంచి పుట్టిన ఒక క్రీచర్ని కనిపెడతాడు, ఏలియత్. ఎపిసోడ్ 5లో చూసాం మనం. సో దాన్ని యూజ్ చేసి మల్టీవర్సల్ వార్ ఎండ్ చేశాడంట. సో బేసిక్గా ఈ వేరియంట్ క్యాంగ్, ఇక్కడ హీ హూ రిమైన్స్ మంచోడు, సేవింగ్ టైమ్ లైన్. ఇక్కడ యాక్చువల్లీ మార్వెల్ కామిక్స్లో 2-3 ఐటమ్స్ మిక్స్ చేసి కొట్టింది. ఫస్ట్ ఈ లైబ్రరీ చూసి ఇది నేను హౌస్ ఆఫ్ ఐడియాస్ అనుకున్నా. బేసిక్గా కామిక్స్లో ఇది బర్త్ ప్లేస్ ఆఫ్ మల్టీవర్స్. ఎవ్రీ హీరో, విలన్, ఎవ్రీ స్టోరీ, హిస్టరీ అంతా ఉంటుంది ఇక్కడ. బట్ అది ఇది కాదు, వీళ్ళు దీన్ని సిటిడెల్ అని పిలిచారు. కామిక్స్లో హీ హూ రిమైన్స్ వేరే క్యారెక్టర్ ఉంటుంది. ఇలాగే ఎండ్ ఆఫ్ ది టైం దగ్గర ఒక సిటిడెల్లో ఉంటాడు. అండ్ ఆ క్యారెక్టర్ని ఇక్కడ వన్ ఆఫ్ ద క్యాంగ్ వేరియంట్ కింద చూపించారు మనకి. అండ్ కామిక్స్లో హీ హూ రిమైన్స్ టైమ్ కీపర్స్ని క్రియేట్ చేస్తారు, టైమ్ కీపర్స్ టీవీ అని క్రియేట్ చేస్తారు. ఇక్కడ అంతా మనోడే చేసినట్టు మిక్స్ చేసి కొట్టారు. ఇంకా ఈ క్యాంగ్ వేరియంట్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ ద టైమ్ లైన్. కామిక్స్లో టైమ్ కీపర్స్ క్యాంగ్ని పిలిచి ఒక ఆఫర్ ఇస్తారు, టైమ్ లైన్ని ప్రొటెక్ట్ చేస్తే ఇమ్మోర్టాలిటీ ఇస్తామని. సో అప్పుడు క్యాంగ్ ఇమ్మోర్టస్ కింద మారుతాడు అనమాట. సో ఇక్కడ ఈ వేరియంట్ టైమ్ లైన్ నిజంగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఇమ్మోర్టస్ లాగే. సో అదే చెప్పేసి 2-3 ఐటమ్స్ కలిపి మిక్స్ చేసి కొట్టారు మనకి ఇక్కడ. బట్ పేరు మటుకు హీ హూ రిమైన్స్ అని పిలుస్తున్నారు, బట్ బేసిక్గా క్యాంగ్ వేరియంట్ ఇతను. అండ్ యాంట్మ్యాన్ 3లో క్యాంగ్ వస్తాడు, అక్కడ క్యాంగ్ని క్యాంగ్ లాగే పిలుస్తాం. అండ్ ఆ క్యారెక్టర్ చేసేది కూడా ఇతనే, జొనాథన్ మేజర్స్. కామిక్స్లో కూడా చాలా వర్షన్స్ ఆఫ్ క్యాంగ్ ఉంటారు. సో చాలా రీబూట్స్ అయ్యాయి క్యాంగ్ వర్షన్కి. సో ఇక్కడ వాళ్ళందరినీ వాడేసేలా ఉంది ఎంసీయూలో. సో ఇప్పుడు హీ హూ రిమైన్స్ 2 ఆప్షన్లు ఇస్తాడు. ఒకటి అతన్ని లేపేసి మల్టిపుల్ టైమ్ లైన్స్ క్రియేట్ చేయడం, మొత్తం కేఓస్. లేదా వీళ్ళు టీవీ అని రూల్ చేయడం. బట్ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, ఇద్దరిలోకి ఒక మాట మీద సెట్ అవ్వరు. మనోడేమో ఒకటి చెప్తే సెల్వి ఏమో టీవీ అవి వద్దు, వీళ్ళు లేపడదొద్దు ఉంటుంది. లాస్ట్కి మనోడిని హీ హూ రిమైన్స్ టైమ్ ట్విస్టర్ కమ్ టైం ప్యాడ్తో టైం డోర్ క్రియేట్ చేసి టీవీ లోపల పడేస్తుంది. అండ్ హీ హూ రిమైన్స్ లేపేస్తుంది, క్రియేటింగ్ మల్టీవర్స్. ఇదే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. ఇక్కడ చాలా ఉన్నాయి, నెమ్మదిగా ఒక్కొక్కటి చూద్దాం. ఒకటి, నాకు లోకి వర్సెస్ లోకి ఫైట్ నచ్చలేదు. అంటే ఇది లోకి వర్సెస్ లోకి మినిమం ఉండాలి, బట్ తుస్ ఏం లేదు. ఇంకా హీ హూ రిమైన్స్ని మరీ ఈజీగా లేపేసినట్టు అనిపించింది, బట్ అది ఇంటెన్షనల్ అనుకుంటున్నాను. ఎందుకంటే క్యాంగ్ రియల్ పొటెన్షియల్ అప్పుడే చూపించేద్దని ఫిక్స్ అయి ఉంటారు వీళ్ళు. ఇంకా ఇతను అన్నీ తెలుసు అని చెప్పి ముందు స్క్రిప్ట్ చూపిస్తాడు, మళ్ళీ నాకు ఒక సర్టెన్ పాయింట్ వరకే తెలుస్తాయి అంటాడు. అండ్ ఇప్పుడు సడన్గా వెనకాలేమో బ్రాంచ్ టైమ్ లైన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి బతుకున్నప్పుడే. సో ఎగ్జాక్ట్గా క్యాంగ్ పవర్స్ ఏంటి ఎంసీయూలో అని చెప్పి మనం చెప్పట్లా. అండ్ చనిపోయేటప్పుడు సీ యూ సూన్ అంటాడు. ఇక్కడ 2 వర్షన్స్ తీసుకోవచ్చు. ఒకటి, మల్టిపుల్ టైమ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి క్యాంగ్ వన్ ఆఫ్ ద వేరియంట్ వస్తాడని చెప్పుండొచ్చు. అంటే ఇప్పుడు ఇన్ఫినిట్ క్యాంగ్స్ ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క జర్నీ ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక్కడైనా మళ్ళీ ఇతని ప్లేస్లోకి వస్తాడని చెప్పుండొచ్చు. లేదా వీళ్ళిద్దరూ మాట్లాడేప్పుడు డైలాగ్స్లో రీఇన్కార్నేషన్ అంటాడు. ఇంకా మీరు చేసిన ప్రతిదీ నేను ప్లాన్ చేసింది, నేను వేసిన రోడ్లో మీరు నడిచాడు అంటాడు. సో మేబీ ఈ వేరియంట్ మళ్ళీ పుడతాడు సంహౌ. చనిపోవడానికి రెడీగా ఉన్నాడు, అందుకనే ఫైట్ కూడా చేయలేదు. సో మినిమం డిఫెన్స్ కూడా చేసుకోవాలా మళ్ళీ యంగర్ వర్షన్లో రావడానికేమో, యంగ్ అండ్ హంగ్రీ. అండ్ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో వీ విల్ రైట్ అవర్ ఓన్ డెస్టినీ అంటారు వీళ్ళు. బట్ లాస్ట్కి హీ హూ రిమైన్స్ ఇచ్చిన 2 ఆప్షన్లు ఒకటి చేస్తారు, క్యాంగ్ని చంపాడు. అండ్ సెల్వి కింద కూర్చుండిపోతుంది అలాగా. సో ఏదో సాటిస్ఫాక్షన్ లేదేమో ఆమెకి, లేకపోతే లోకిని మోసం చేశానేమో, లేదా మల్టీవర్స్ క్రియేట్ చేశాను పెద్ద ప్రాబ్లం తెచ్చిపెట్టాను ఏడుస్తుందేమో. అండ్ నేను ఎపిసోడ్ 5 బ్రేక్డౌన్లో చెప్పాను ఈ సీన్ తేడాగా ఉందని చెప్పి. ఇక్కడ కావాలనే ఫోకస్ అంతా మన లోకి మీద పెట్టారు. ఎపిసోడ్ 6లో సెల్వి మోసం చేస్తే జనాలు బాగా షాక్ అవ్వడానికి, అండ్ అదే జరిగింది. అండ్ ఇక్కడ టీవీలో మనోడు హార్ట్ బ్రోకెన్, లైఫ్లో ఫస్ట్ టైం ఒకరిని ఫుల్గా నమ్ముతాడు తన ఇంకో వర్షన్ని, బట్ హాత్ దియా సెల్ఫ్ బిట్రేయల్. నేను ఇక్కడ మళ్ళీ ఈవిల్ టర్న్ అవుతాడు అనుకున్నా, బట్ మోబియస్ వాళ్ళందరినీ వార్న్ చేద్దాం అని చెప్పి వాళ్ళందరినీ సేవ్ చేయడానికి వస్తాడు. సో ఇంకా మంచిలోకి లాగే ఉన్నాడు.
బట్ ఇక్కడ మోబియస్ గుర్తుపట్టాడు, హూ ఆర్ యూ అంటాడు. ఎవరు సార్ మీరు? అండ్ లోకి ఎదుర్కొంటే టైం కీపర్స్ విగ్రహాల బదులు క్యాంగ్ విగ్రహం ఉంటుంది. సో ఇది వేరే టీవీయే, సెల్వి ఇంకో రియాలిటీలో టీవీ లోపలికి పంపించేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఫైట్ చేసేటప్పుడే వెనకాల బ్రాంచ్ రియాలిటీస్ క్రియేట్ అవుతున్నాయి. సో ఈ రియాలిటీలో కూడా క్యాంగ్ టీవీని క్రియేట్ చేశాడు, బట్ టైం కీపర్స్ సోది అని ఫిల్టర్ లేకుండా ఓపెన్ గా రూల్ చేస్తున్నాడు. అందుకనే B15 మోబియస్ తో డస్ హీ వాంట్ us టు జస్ట్ లెట్ దెమ్ ఆల్ బ్రాంచ్ అంటుంది. హీ వాంట్స్, ఇక్కడ హీ అని వీళ్ళు రిఫర్ చేసేది క్యాంగ్ ని. అండ్ మన మెయిన్ మోబియస్ అండ్ B15 కంప్యూటర్ రూమ్ లో ఉంటారు ఆ రియాలిటీలో, వీళ్ళు ఇక్కడ లైబ్రరీ దగ్గర ఉన్నారు. సో ఇంకా క్లారిటీ కావాలి అంటే మీకు. అండ్ ఈ విగ్రహం కూడా కొంచెం క్యాంగ్ కామిక్ డ్రెస్ లో ఉంది, హెల్మెట్ లేదు ఇక్కడ కూడా, బట్ యాంట్‌మ్యాన్ 3లో పెట్టుకుంటాడేమో, చూద్దాం. అండ్ లోకి సీజన్ 2 కన్ఫర్మ్ చేశారు మిడ్ క్రెడిట్ సీన్లో. సో నేను ఎప్పుడో ట్రైలర్ బ్రేక్డౌన్లోనే చెప్పాను సీజన్ 2 వస్తుందని చెప్పి. సో సీజన్ 2 ఎప్పుడు వస్తుంది ఎగ్జాక్ట్గా డేట్ అండ్ అనౌన్స్మెంట్ ఏమి ఇవ్వలేదు, బట్ నెక్స్ట్ ఇయర్ జాన్లో షూట్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లేదా 2023 జాన్లో మనకి సీజన్ 2 రావచ్చు. సో సీజన్ 2లో అయితే మనకి లోకి, సెల్వి, మోబియస్, B15, ఇంకా రవోనా, క్యాంగ్, ఇంకా మిస్ మినిట్స్ వీళ్ళైతే పక్కా వస్తారు. ఇంకా వేరే క్యారెక్టర్స్ ఎవరైనా రావచ్చు అనేది మనకి డాక్టర్ స్ట్రేంజ్ 2 ఎండింగ్ మీద డిపెండ్ అవుతుంది. సో మేబీ మళ్ళీ లోకి వేరియంట్స్ ని చూడొచ్చు. సో నేను ట్రైలర్ చూసినప్పుడు థోర్ 4లో లోకి వస్తాడు అనుకున్నా, బట్ ఇప్పుడైతే థోర్ 4లో పక్కా రాడు. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ 2లో లోకి ఉండబోతున్నట్టు తెలుస్తుంది మనకి. సో ఫైనల్గా ఎంసీలో మనకి మల్టీవర్స్ ఇంట్రడ్యూస్ అయింది. ఎంసీయూని ఇప్పుడు MCM అని పిలవాలి, మార్వెల్ సినిమాటిక్ మల్టీవర్స్. సో దీనివల్ల అప్కమింగ్ మూవీస్కి ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ స్పైడర్-మ్యాన్ 3, మనకి పాత స్పైడర్-మ్యాన్ 2 నుండి డాక్టర్ ఆక్టోపస్, ఇంకా ది అమేజింగ్ స్పైడర్-మ్యాన్ నుండి ఎలక్ట్రో కన్ఫర్మ్ అయ్యారు. బట్ టోబీ అండ్ ఆండ్రూ స్పైడర్-మ్యాన్లు ఉంటారని ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు, కొన్ని ఇంటర్వ్యూస్లో డినై కూడా చేశారు. బట్ నేను పక్కా నమ్మనది సినిమా చూసే వరకు. అండ్ దీన్ని జస్టిఫై చేయడం కూడా ఈజీ వీళ్ళకి. ఇప్పుడు ఎపిసోడ్ 6 తర్వాత ఏమన్నా అంటే మల్టీవర్స్ అంటారు. సో ఈ మూవీలో బేసిక్ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే చూస్తాం. మెయిన్ తలనొప్పంతా డాక్టర్ స్ట్రేంజ్ మీద పడుతుంది డాక్టర్ స్ట్రేంజ్ 2లో. బట్ ఇందులో కూడా నాకు తెలిసి మల్టీవర్స్ అంతా సాల్వ్ చేయరు, బట్ కంట్రోల్ చేస్తారు అటు ఇటు చేసి. ఫేజ్ 4లో అన్ని మూవీస్ మీద మల్టీవర్స్ ఎఫెక్ట్ ఉండబోతుంది అనుకుంటున్నా. సో అంత ఈజీగా ఒకే మూవీలో క్లియర్ చేసి పాడారు. యాంట్‌మ్యాన్ 3, సో యాంట్‌మ్యాన్ 3లో క్యాంగ్ రాబోతున్నాడు మనకి, బట్ ఇందులో కూడా క్యాంగ్ రోల్ క్లోజ్ అవ్వదు. యాంట్‌మ్యాన్ మూవీస్లో విలన్స్ ఎవరు ఎండ్ అవరు. పార్ట్ 2లో గోస్ట్ ఇంకా అలాగే ఉంది. పార్ట్ 1లో ఎల్లో జాకెట్ పోయాడు అనుకున్నాం, బట్ యాంట్‌మ్యాన్ 3లో రాబోతున్నాడు అండి మళ్ళీ. సో క్యాంగ్ చిన్న విలన్ కాదు, యాంట్‌మ్యాన్ 3లో పక్కాగా ఎండ్ అవ్వదు ఆ క్యారెక్టర్ నాకు తెలిసి. సో నెక్స్ట్ థానోస్లో పిండేస్తారు ఈ క్యారెక్టర్ని. అండ్ ఫ్యాంటాస్టిక్ 4లో కూడా క్యాంగ్ విలన్ అవ్వచ్చు. క్యాంగ్ ఫస్ట్ కామిక్ బుక్ అపీరెన్స్ కూడా ఫ్యాంటాస్టిక్ 4 కామిక్ బుక్లోనే. అండ్ ఫ్యాంటాస్టిక్ 4 ఫేజ్ 4లో లాస్ట్ మూవీ అంట. అండ్ ఇప్పుడు ఈ మల్టీవర్స్ నుండి మళ్ళీ మల్టీవర్సల్ వార్కి దారి తీస్తే సీక్రెట్ వార్స్ వస్తుంది. నెక్స్ట్ ఎండ్ గేమ్ లేదా అంతకన్నా పెద్ద మూవ్ ఉన్న మూవీ, బట్ ఇప్పట్లో రాదు, 7-8 ఇయర్స్ తర్వాత ఇది. ఇంకా థోర్ 4 కూడా ఎఫెక్ట్ అయి ఉంటుంది ఈ మల్టీవర్స్ వల్ల. ఆల్రెడీ థోర్ వేరియంట్స్ చూస్తామని రూమర్ అయితే ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ థాట్, ఇందులో నటాలీ పోర్ట్మన్ని లేడీ థోర్ కింద చూడబోతున్నాం. సో మేబీ ఆమె థోర్ వేరియంట్ అవ్వచ్చు. మన MCలో ఆల్రెడీ ఉన్న జైన్ ఫోస్టర్ కాదేమో, ఛాన్స్ ఉంది. సో అది నా లోకి ఎపిసోడ్ 6 బ్రేక్ డౌన్. మీరు ఎంజాయ్ చేసినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి బ్రేక్ డౌన్స్, రివ్యూస్, మూవీ సజెషన్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఈ ఛానల్ జనాభా పెంచితే నాకు చాలా హెల్ప్ అవుతుంది. నా పేరు చరణ్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవచ్చు. అండ్ డైలీ మూవీ అప్డేట్స్ కోసం సినిమా బ్రెయిన్ ఇన్స్టా పేజ్ ఫాలో అవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.